రైతు బజార్లలో కర్నూలు ఉల్లిపాయల విక్రయాలు మందకోడిగా సాగుతున్నాయి. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్లలో విక్రయిస్తుంది. ప్రజలు మాత్రం కర్నూలు ఉల్లి వైపు మొగ్గు చూపడం లేదు. విశాఖలోని రైతు బజార్లలో కర్నూలు దేశవాళీ ఉల్లిపాయల విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. సాధారణంగా నగరంలో గల అన్ని రైతు బజార్లలో శని, ఆదివారాలలో రోజుకు సుమారు 100 టన్నుల వరకు ఉల్లిపాయల విక్రయాలు జరుగుతాయి. మిగిలిన రోజుల్లో సుమారు 80 టన్నుల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి. రైతు బజార్లలో విక్రయించే మహారాష్ట్ర ఉల్లిపాయలకు బ్రేక్ పడింది. కర్నూలు ఉల్లి రైతుల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో 15 రూపాయలు వంతున విక్రయిస్తున్నారు. ఈ దేశవాళీ ఉల్లిపాయలు పరిమాణం కాస్త చిన్నవిగా ఉండడంతో కొనుగోలుదారులు వీటిని తీసుకునేందుకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. అన్ని రైతు బజార్లలో రోజుకు కనీసం 20 టన్నుల ఉల్లి విక్రయాలు కూడా జరగడం లేదు. రుచికరంగా ఉండే ఈ దేశవాళీ ఉల్లిపాయలను ఉత్తరాది ప్రాంత ప్రజలు కూడా ఎంతో ఇష్టపడతారు. విదేశాలకు కూడా వీటి ఎగుమతి జరిగేది. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిన కారణంగా వీటిని మన రాష్ట్రంలోనే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. మహారాష్ట్ర ఉల్లికే కొనుగోలుదారులు మొగ్గు చూపడం విశేషం. పరిమాణంలో కాస్త పెద్దగా ఉండే మహారాష్ట్ర ఉల్లిపాయలకు హోల్సేల్ ధర కిలో 21 రూపాయలుగా ఉంది. బహిరంగ మార్కెట్లో 30 రూపాయల నుంచి 40 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో మహారాష్ట్ర ఉల్లి లభ్యం కాకపోయినా దేశవాళీ ఉల్లి కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. రైతుల మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు కాస్త అవగాహన పెంచుకొని కొద్ది రోజుల పాటు దేశవాళీ ఉల్లిని కొనుగోలు చేస్తే కర్నూలు రైతులకు మేలు కలుగుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. కర్నూలు ఉల్లికి తడి తగిలితే తక్కువ రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. రైతు బజార్లకు వచ్చే ప్రజలు నెల రోజుల పాటు కర్నూలు ఉల్లి కొనడం ద్వారా రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత నెల 30 తారీఖు నుంచి కర్నూలు ఉల్లిపాయలు రోజుకి 30 నుంచి 35 టన్నులు వస్తుందండి. 18 రూపాయలు కర్నూలు ఉల్లిపాయల రేటు ఉంది. ఈ రోజు 15 రూపాయలకి దిగిందండి. ఉల్లిపాయలు కూడా ఈ రోజు వచ్చినవి బాగున్నాయండి. క్వాలిటీ బాగుంది. కర్నూలు ఉల్లిపాయలు వినియోగదారులకు కర్నూలు ఉల్లిపాయలు మంచి క్వాలిటీ వచ్చింది. చిన్న క్వాలిటీ రావడంతో వినియోగదారులు కూడా రైతులు కూడా డ్వాక్రా వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. మొన్న ఒక రోజు వచ్చిన లోడ్ మాత్రం కొద్దిగా డామేజ్ వచ్చింది. రైతులకి అక్కడ కర్నూలులోని పండించే రైతులకి న్యాయం చేయాలనేసి, గిట్టుబాటు ధర రావాలనేసి మార్కెటింగ్ శాఖ సీఎం గారి ఆదేశాల మేరకు రైతు బజార్లో కర్నూలు ఉల్లిపాయలు విక్రయించడం జరుగుతుందండి. రైతు బజార్లోని 8 మంది డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కర్నూలు ఉల్లిపాయలు అమ్ముతున్నారు. ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయ్యేటట్టుగా మాకు అంతే స్టాక్ వేసుకుంటున్నాం. ప్రతిరోజు కావాల్సి ఎంత అయితే ఉందో అంతే స్టాక్ వేసుకుంటాం.